మహాలక్ష్మిగా కూడా అందరూ భావిస్తారు. కానీ కరీంనగర్‌లో జరిగిన ఒక తండ్రి శ్రీశైలం చేసిన దారుణ ఘటన చూస్తే కనుక ఎవరు కన్నీటి పర్యంతం మారరని చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏకంగా శ్రీశైలం అనే కన్న తండ్రి తన ఇద్దరు కన్న కూతుళ్ళని 4 ఏళ్ల కూతుళ్ళని కూడా విచక్షణ రహితంగా కూడా బావిలో పడేసి చంపేశాడు. ఎస్, ఇది ముమ్మాటికి నిజమనే చెప్పాలి. ఏదైతే అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కన్న తండ్రి శ్రీశైలం తనకు ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కూడా 4 సంవత్సరాల నుంచి 4 ఏళ్లైంది ఆ పిల్లలిద్దరికి కూడా. అప్పటి నుంచి కూడా భార్యతో ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవాడు. చివరికి ఎట్టకేలకు వాళ్ళని వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. సో దీంతో కూడా ఆ చిన్నారులను తీసుకెళ్లి కూడా బావిలో పడేసి హత్య చేశాడు. సో వినడానికి కూడా ఎవరికి గుండె తరుక్కుమంటుందనే చెప్పాలి. ఈ న్యూస్ చూస్తే కనుక ఒక్కసారి చిన్నపిల్లల ఫోటోలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఎంతో చక్కగా అభం శుభం తెలియని ఆ చిన్న పిల్లల ఫోటోలు, ఇద్దరు కూడా ట్విన్స్. సో ఇంటికి ఇద్దరు మహాలక్ష్ములు వచ్చారు అనుకోవాల్సిన కన్న తండ్రే అతి కిరాతకంగా ఇలా హత్య చేసి వారిని వదిలించుకున్నాడంటే సో అసలు ఆ కన్న తండ్రి శ్రీశైలం అసలు ఏ విధంగా ప్రవర్తించాడు, సో అతన్ని ఏం చేయాలి అంటూ కూడా ఇప్పటికే పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే కరీంనగర్లో కూడా ఏదైతే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది, సో దీంతో తనపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. మరో పక్కన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో వీళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టి 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు అవుతున్నప్పటి నుంచి కూడా కవల పిల్లలు పుట్టారు, అది కూడా ఆడపిల్లలు పుట్టారని కూడా శ్రీశైలం అయితే కోపం పెంచుకుంటూనే ఉన్నాడు. భార్యతో తరచూ గొడవలు పడుతూనే ఉండేవాడు. సో గొడవలు పడుతూ తరచూ కూడా నిన్న కూడా వీళ్ళిద్దరికి కూడా గొడవైంది. గొడవైన అనంతరం కూడా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఒక బావి దగ్గరికి, అక్కడ గడ్డి ముందు ఉంటే అది వాళ్ళకి తినిపించి గడ్డి ముందు పట్టించి కూడా బావిలో పడేశాడంట. సో ఏ కన్న తండ్రిని ఇలా చేస్తాడా? ఇలాంటి నీచులు ఉంటారనుకోవచ్చా? అసలు కన్న పిల్లల్ని, చిన్న పిల్లల్ని, అభం శుభం తెలియని పిల్లల్ని అసలు ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా. సో అలాంటి వాళ్ళని తీసుకెళ్లి బావిలో పడేసి హత్య ఎలా చేయాలనిపించింది? అసలు మనిషైనా శ్రీశైలం అన్న వ్యక్తి అంటూ కూడా ఇప్పటికి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కవేళ ఇలాంటి వ్యక్తి కనిపిస్తే కనుక ఎవరికైనా సరే చంపేయాలన్నంత కోపం వస్తుంది. సో దీంతో ఇప్పటికీ ఆ కన్న తల్లి రోదనలు మిన్నంటాయనే చెప్పాలి. సో ఆ కన్న తల్లి కడుపు కోత ఎవరూ తీర్చలేనిది. అల్లారు ముద్దుగా 9 నెలలు కడుపులో మోసుకుని ఇద్దరు మహాలక్ష్ములు వచ్చారని ఆ కన్న తల్లి ఆనందపడుతుంటే, కానీ ఆ కన్న తండ్రి శ్రీశైలం మాత్రం కర్కశక తండ్రి మాత్రం ఆ పిల్లల్ని వదిలించుకోవాలనుకుని చూశాడు. సో ఎట్టకేలకు అనుకున్నట్టుగానే ఇద్దరు పిల్లల్ని గడ్డు ముందు పట్టించి కూడా బావిలో పడేశాడు. సో ఇప్పుడు ఆ ఇద్దరు అభం శుభం తెలియని పిల్లలైతే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కన్న తల్లి బాధ ఎవరు తీరుస్తారు? ఆ కన్న తండ్రి తీరుస్తాడా? ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఎవరు వెళ్ళి ఏం చేసినా కూడా ఆ తల్లి బాధ తీరలేనిది. సో ఇప్పుడైతే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ శ్రీశైలానికి అయితే కఠిన శిక్ష వేయాలంటూ కూడా ఆ తల్లి రోధిస్తుంది. సో ఎలాంటి శిక్ష వేసినా కూడా నా పిల్లలు తిరిగి రారంటూ కూడా కన్న తల్లి అలాగే కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి కూడా వీరందరికీ కుటుంబంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. అటు భార్యతో కూడా తరచూ గొడవలు పడుతూ ఉంటాడు. సో అలాగే యథావిధిగా నిన్న కూడా గొడవ పడి క్షణికావేశంతో పిల్లలను తీసుకెళ్లిపోయి అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన 4 సంవత్సరాల చిన్న పిల్లల్ని సైతం కూడా బావిలో పడేసి చంపేశాడంటే ఆ కన్న తండ్రి కర్కశత్వం ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గ్రామస్తులు కూడా కఠిన శిక్ష వెయ్యాలి, అసలు ఇలాంటి నీచుణ్ణి ఉంచకూడదంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఒకసారి పిల్లలు మొహాలు చూస్తుంటేనే మనకే జాలిస్తుంది. అలాంటిది కన్న తండ్రి ఇలాంటి ఘటనకు ఎలా పాల్పడతాడు? అసలు ఎలా చేతులు వస్తాయి ఇలాంటి పనులు చేయడానికి? ఏకంగా చిన్న పిల్లల్ని బావిలో పడేసి చంపేస్తారా అంటూ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందనే చెప్పాలి. అయితే ఘటనకు సంబంధించి బిగ్ టీవీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. అసలు వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి ఎలా ఉన్నారు, పిల్లలు పుట్టిన తర్వాత ముందు నుంచే శ్రీశైలం అయితే వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఆడపిల్లలు పుట్టడం తనకు అసలు ఇష్టమే లేదు. అంటే ఆడపిల్ల అయితే పెంచుకోరా, సో ఆడపిల్లల్ని సమాజంలో బతకనివరా అన్నట్టుగా కూడా ఇప్పుడు శ్రీశైలం చేసిన ఈ దుర్ఘటన మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. సో అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కన్న కూతుళ్ళని ఇంత కర్కశత్వంగా చంపేశారంటే ఇంకా బయట వాళ్ళు, మన పిల్లలకి బయట వాళ్ళు ఎలా స్వేచ్ఛగా తిరగనిస్తారు? సో ఈ ఘటన చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో బిగ్ టీవీ కూడా వారి ఇంటికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది ఘటన ముందు, శ్రీశైలం ఇంతకు ముందు ఎలా ఉండేవాడు, ఎప్పుడైనా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడా లేదా, అసలు గొడవ జరిగిన రోజు ఏం జరిగింది అనేది కూడా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే ఆ కేసు కూడా పక్కనైతే నమోదు చేశారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, అసలు ఘటనకు ముందు ఏం జరిగింది అనేది కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
ఇప్పటికి 5 ఏళ్ళు అయిన బిడ్డలు. నా బిడ్డల బర్త్డే మొన్ననే నా బిడ్డల బర్త్డే 5 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి నేను కంటికి రెప్పోలో చూసుకున్నా. ఆయనకి చాలా చాక్లెట్ కూడా తెలియదు, అది ఆట అన్న చాక్లెట్ కూడా, కనీసం బట్టలు కూడా తెలియదు. ఎక్కడ మీ భర్త ఎక్కడ ఉండేవాడు ఇప్పుడు? హైదరాబాద్ నుండి ఆడక్కడ అద్దు, ఇక్కడనే జాబ్ చేయరా ఉండకూడక, మేము మీతో కలిసి ఉంటాం రా అని గిట్ట టార్చర్ పెడతాడు అనుకోలే. అన్ని రమ్మన్నాడు, హైదరాబాద్ లో ఏమన్నా ఉంచుకున్నాడు, ఆడే బతిలో ఉంచుకున్నాడు. నాకు న్యాయంగా నా బిడ్డలను చంపిండు. అంటే ఏమైంది నిన్న ఏమైంది? అంటే నిన్న ఏమన్నా గొడవ అయిందా మీ ఇద్దరి మధ్యలో? నిన్న ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయిందా? మీ పిల్లలను బావికాడికి ఎందుకు తీసుకెళ్ళిండు? అంటే ఏమైనా గొడవ అయిన తర్వాత పిల్లలను తీసుకెళ్ళిండు? ముందు రోజు నేను ఊరికత్తా అన్న, ఊరికత్తా నీకు అక్కడ ఇవ్వతున్నారే, ఇవ్వతి లేదు నీకు అక్కడ, నువ్వు మీ చుట్టాల ఇంటికి తీసుకుపోయినావు, మా చుట్టాల ఇంటికి నువ్వెందుకు అత్తా, నువ్వు నా పెళ్ళానివా అని, నా ఉంచుకున్నదానివా అని అన్నాడు. అంటే ఎందుకు గట్లా అంటాను, నిన్ను పెళ్ళాన్ని, ఇగో నీ పిల్లలు అందరం పోదాం, చెప్పకుంటేంది ఆడ మనమే చేసుకుంటాను పండుగ నన్ను గొల్లెం పెట్టి మందు డబ్బని మేకల మందు తాగుతా అన్న. నేను అంటే ఏమైంది నిన్న మీ భర్త ఎప్పుడు పిల్లలను బావి దగ్గర తీసుకెళ్ళి ఎన్ని గంటలకు తీసుకెళ్ళిండమ్మా? మొన్న ఆగుది మొన్న కాదు, నిన్న ఏమైందో చెప్పండి. మొన్నటిది కక్ష పెట్టుకున్నాడు, ఆడు నమ్మ ఉన్నాడు, నన్ను సత్తలే అయినా ఆడదాని అయితే కావాలని 4-5 సార్లు అన్నాడు. నా బిడ్డను నేను మేకల మందు పట్టుకొని పోయాను, ఇగోకి 100 రూపాయలకు మేకల మందుకు సావవే గుంజుకుని నా బిడ్డ అమ్మమ్మని ఇద్దరం చచ్చిపోతాం అనమ్మ అంటే ఇద్దరం చచ్చిపోదాం బిడ్డ ఉండేది. పిల్లలను బావికాడికి తీసుకెళ్లేటప్పుడు మీరు లేరా అమ్మ? నేనున్నా, ఇగో మంచిది, ఇగో మంచిది, ఇగో ఇంటికాడ తిరుగుతారు, నిన్న గుడ్ ఫ్రైడే ఇంటికాడనే ఉంది, ఇంటికాడ ఎండల తిరుగుతారు, మాకు రేకులే ఇటు ఎండల తిరుగుతారు, నా ఎండల తిరుగుతా అంటే. బావి దగ్గర తీసుకెళ్లిన తర్వాత మీకు భర్త మళ్ళీ పిల్లలు కనబడతలేరు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండా? ఏం జరిగింది అసలు? లేదు, నేను ఆడవేయండు 1:30కి తీసుకెళ్ళి, మా మామ కూడా వేయండి, మా అత్త కూడా వేయండి, పోయినాక నేను కొంచెం అయినాక పోతా, పని చేసుకొని పోయేదాకుంటారా అనుకున్నా. పోయేవారు కాళ్ళు మందు పోసిర్రు, గొర్ర వాళ్ళు ఎంత ఏడ్చిర్రు, నా బిడ్డలు ఏడ్చిర్రు అని లేచిర్రు, ఫుట్బాల్ కింద పెట్టిర్రు నా బిడ్డలు, మందు తాగించినాక బాయిలో చచ్చిపోయారు. అప్పుడు ఫుట్బాల్ కింద పెట్టి ఒక బిడ్డ తాగదు, చురుక్క దాన్ని అయితే లేపిండి, అది పైకి తేలింది, అది ఎట్లా పైకి తేలుతుంది అని తాడు పట్టుకొని దిగి దాన్ని కూడా విసికి చంపిండు. నేను పోయి మొత్తం ఎంకలాడిన, ఒడ్డొడ్డుకు 2 సార్లు తిరిగి, అంటే నేను చూడలేదు, బాయిలో చూడలే, నేనెందుకు బాయి కడుకోతారా అనుకున్నా. మళ్ళా తర్వాత ఎందుకైనా మంచిదని బాయిలో చూసిన, ఆ పోయే వరకు ఇళ్ళనే ఉండమే మౌనిక అన్నాడు, ఎట్లా పడ్డరే ముండ కొడుక అయ్యో అన్నాడు, అయ్యో చూసే వరకు మా చిన్నారు, అయ్యో గది ఎందుకు వేసినాడు, కొరి జీవన్ నువ్వు ఉండదు, అది బతుకుతుంది, అది చావదు, మీదేసుకో అని మీదేసుకున్నాడు. ఇంకొకటి మరి ఇంకొక దాన్ని, అంటే మీ ఇద్దరి మధ్యలో దేని విషయంలో గొడవలు జరిగేటువంటి? మా బంగారు, ఇగో నా ఇద్దరు ఆడోళ్ళు పుట్టిర్రు, వాళ్ళు మొన్న పంచాయతీ అయింది కొట్టిర్రు అని, పంచాయతీ అయితే నీకు పంచాయతీ కలిసిన పెద్ద మనుషులు జవనీతి అట్లనే ఉన్నది, ఆడబిడ్డలు పుట్టిరనే నిన్ను ఫుల్ టార్చరు, ఫుల్ కొట్టుడు, 5 ఏళ్ల నుంచి టార్చర్ పెడితే పెద్ద మనుషులు అని కాదు, చాలా న్యాయం చెప్తారని పెద్ద మనుషులు కలిసి వాళ్ళు అన్నారు కదా 15 రోజులు కలిసి ఉండు, 15 రోజులు కలిసి ఉన్నాక మారుతారు లేకపోతే నేను అన్నాను గుడి చేసుకొని ఉంటా, నేను చేసుకుంటుంటా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోయే వేరే దానితోటి మోగాన్ని కాను, నేను అత్త అంటే నీకు నీ ముందట వాళ్ళకు అయ్యి ఉన్నారు అని చెప్పుకుంటా అడక తిని బతుకుతాను అని ముద్దుగా చెప్పి నేను అక్కడ వెంటికి అనుంటానే అన్న కూడా ఏం లేదా నన్ను ఆడు నా బిడ్డలకు మొన్న పంచాయతీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పంచాయతీలా నేను ఇడిచిపెడితే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు తొందరలో ఇడిచిపెడితే ఎట్లా, ఉంచుకో 15 రోజులు చూడు అంటే, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ ఆస్తి వాళ్ళకి రాసిచ్చుడే కదా,
అన్నారు. అదే మనసులో పెట్టుకున్నారు. అందుకే నా బిడ్డలను చంపు ఆస్తి ఉంటుంది. అంటే పురుగుల మందు తాగిచ్చి నిన్న బావిలో పడేసి మళ్ళా ప్రమాదవశాత్తు పడ్డారని చెప్పి నమ్మించేటువంటి ఆ నన్ను కూడా ముందు రోజు ఇక్కడ మన గడ్డి మంది ఉంది తాగుకుంటాను లేదు బతికి నువ్వెందుకు బతికి ఎందుకు బతుకుతున్నావు? ఏంటి మరి అంటే మీ భర్తతో పాటుగా మీ అత్తమామ కూడా మీకు కట్నం కావాలి? వాళ్ళు ముగ్గురు చెప్పాలి నా దగ్గర. అప్పటిదాకా నా పిల్లలని తీయాలి. నా ఫస్ట్ ఆన్ చెప్పని తీయాలి. నా ఆడపిల్లలు ఆడపిల్లకు జరగదు. ఇట్లా ఫుల్ జరుగుతాను. నేను ఆడ చూసి కూడా మొన్న టీవీలో చూసి ఫోన్ లో చూసి అన్ని తిట్టిండు. అయ్యో ఆడ తిడతాను మారిండు కావచ్చు. ఈడికింటే చేస్తాడు అనుకోలేదు. ఈడికి బలం వచ్చింది అని బయటికి తోలిరు. నన్ను కూడా ఆడు ముందే అన్నాడు 2 రోజులు ఉండేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు నాతోటి. నిన్ను నమ్మలే. నేను గిట్ట చేస్తాడు అనుకోలే. నా బిడ్డ ఆడ ఆస్తి కోసమే. నా బిడ్డలు ఎంత వయసు ఉంటుంది పిల్లలకు? 5 ఏళ్ళే. మొన్న బాడిపోతారు నా బిడ్డలు. వాళ్ళ చురుక్కు ఏం రోజు పంపించకుండా మస్తు చదువుతారు. అన్ని డాన్సులు నిన్న హాలిడే కాబట్టి బాడిపోతారు. రోజు పంపిస్తుంది. నేను ఒక్కరోజు ఉంటారా బిడ్డ అంటే అద్దు డాడుంటాడు కొడుతాడు. అలా డాడికి అక్కడి నుంచి రాగానే ఇగో ఇక్కడ జాక్కుంటారు బల్ల కింద. అయ్యో పుల్లు కొట్టేటోడు. ముండాలు దూరం ముండాల కిందికి వెళ్ళి దిగ పక్కింటికి పోయినా కూడా ఇగో దాళం చేతి కొడితే నా బిడ్డ కష్టం వెళ్ళు. పక్కింటికి పోతే చెట్ట తచ్చింది. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అడుగుతా అన్నారు. అడుగురు మీరు ఒకసారి ఎవ్వరు అడిగి ఏమైనా పంచాయతీ అయిందా మీ విషయం లోపల? ఇప్పుడు 20 రోజుల కిందనే మారుతాడు అనుకున్నాను. మారినట్టున్నాడు. నమ్మిచ్చిండు నన్ను. నా బిడ్డలు కూడా నమ్మి పంపిస్తే ఇక వాళ్ళ అయ్యతోటి పంపించకపోతే ఎవరితో పంపించి నా గుండె నన్ను గొడ్డుదాని చేసి నా 2 బిడ్డలను పంపించి గొడ్డుదాని చేసి వాళ్ళని ఉన్నా కూడా వాళ్ళని చూసుకుంటే బతుకుతుంది. నేను వాళ్ళను ఇన్ని రోజులు అర్కచ్చుకొని చదువుకున్నా. మీరేమైతారమ్మా? మీరేమైతారు? అల్లక్కను ఈ మధ్యలో ఏమైనా గొడవలు అయినాయా? మధ్యలో కాదు సరే. దీనికి పెళ్ళైనాక 1 నెల మంచిగా కలుస్తున్నారు. నెల తర్వాత ప్రెగ్నెంట్ అయింది. 2 నెలలకు హైదరాబాద్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. అయిన తర్వాత ప్రెగ్నెంట్ లా 2 ట్విన్స్ ఉన్నారని చెప్పారు. ట్విన్స్ ఉన్నారని చెప్పినాక నీకు కూడా ఆడల్లో కొడతారు, మీ అమ్మ నాన్న లెక్క నీకు కూడా ఆడల్లో కొడతారు, అలా దీంచుకో అన్నాడు. అప్పుడు అంటే నేను దీంచుకోను, నేను అంత ఆడల్లో కొడతారన్న గ్యారంటీ ఏముంది, మొగళ్ళు కొడతారు కావచ్చు అని ఉంచుకుంది. మా ఇంటికాన్నే ఒక్కనాడు కూడా తీసుకుపోలే. మా ఇంటికాన్నే ఉంచుకుంది. ఉంచుకున్నాక దేన్ని నొప్పులు వచ్చినాక దావకల్లో తీసుకొచ్చి 2 పిల్లలు పుట్టిరు. పుట్టినాక వాళ్ళకి చెప్పినాక వచ్చారు. అత్త మామ భర్త ముగ్గురు వచ్చారు. గేట్ కాడ నుంచి చూసారు. గేట్ కాడ నుంచే బిడ్డలే పుట్టిరు. ఇంటికి బిడ్డలే పుట్టిరు. వీళ్ళు అద్దు ఉండద్దు ఆడపిల్లలు పుట్టిరని చెప్పి ఆడపిల్లలే వంశం లేదటానికి. వంశం లేదనే వాళ్ళు ఉండద్దు అని అప్పుడే వెళ్ళొచ్చి మా ఇంటికి అన్నాకనే మా ఇంటికి తీసుకుపోయినాం. అది పురుడు వేసినాడు వచ్చారు. అట్లా బిడ్డలు పుట్టిరని అప్పుల్లో వేసారు. అప్పటి నుంచి మా ఇంటికన్నా ఉంచుకున్నాం. 20 గుంటల భూమి ఇచ్చేదుంటే అది ఇస్తే తోలుకపోతా అన్నాడు. అన్నాక భూమి పట్ట వేసినాం. భూమి పట్ట వేసినాక కూడా తోలుకపోలేదు. మా ఇంటికన్నా ఉంచున్నాడు. హైదరాబాద్ లో వేరే దాన్ని ఉంచుకున్నాడు. పిల్లలను ఇంత కఠినంగా చంపినటువంటి పరిస్థితి అంటే నిజంగా పుర్ల మంది తాగిచ్చాడా లేదా అనేది విచారణ తెలుస్తుంది. పిల్లల్ని అయితే బావిలో పడేసి చంపాడు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీకు ఆడపిల్లలకు చేస్తా ఎందుకంటే ఆడున్న మళ్ళీ ఆడపిల్లల్ని చంపేస్తాడు అట్లా అంటాడు. ముగ్గురు అవ్వ ఆడిది కాదు, అది కూడా మొగదే. ముగ్గురు నీకు బిడ్డలే ఉడతారే. మొగన్ని కొనుకొచ్చుకొని చాలిపోయా అన్నది. 2 బిడ్డలు ఉండగా కూడా అట్లాంటిది ఆడిది ఉండద్దు, అది కూడా ఉండద్దు, మామ ఉండద్దు. మామ అంటాడు నువ్వు నీళ్ళ మునుగుతావా నాకు నా మొగాడు బిడ్డలనైతే గుడ్ల గోపాలు. మా ఇంట్లో 2 గుడ్ల గోపాలు ఉన్నాయి అన్న మామ. వాళ్ళు గుడ్ల గోపాలు లేకున్నారు. నా బిడ్డలు గుడ్ల గోపాలు లేకున్నారు. అయ్యా మొత్తానికైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ఇటు చిన్నారుల అమ్మమ్మ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. ఒకసారి వాళ్ళ నాన్నతోని ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం, ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఏమైంది నిన్న మీకు? అంటే ఏమైంది? మీ అల్లుడు ఏమైనా వేధించేవాడా? ఏం జరిగింది?
వేధిస్తేనే కదా ఇంత దూరం జరిగిన బాపతి, వేధించే ఈ పని అయింది. పిల్లల చంపిండు. ఆ? వాళ్ళు నిన్న మొన్న అటు పట్నాలు వేసుకున్నారు, అక్కడ పకడ్ బంద 5 మనుషులు వాళ్ళు కుటుంబంతో సహా వాళ్ళు వచ్చి అలా చక్కగా ఇంటికి వచ్చిర్రు, కాళ్ళ దగ్గర ముఖాలు కట్టుకున్నారు, ఇంత తిన్నారు, పోయి ఆ బాయిలో తాడు కట్టుకున్నారు. తాడు కట్టుకొని వీడు వెనక పొరగానం పట్టుకొని పెట్టి పొరగానం బెదిరించిండట. బండి మీద కూర్చుంటోళ్ళు కాదు, ఒక్కటింటికి సుమారు 1-1:30 ఈ టైం తీసుకొని పోయిండట. తీసుకొని పోయినాక మా చిన్నారి ఇంటికి వచ్చినాక అన్నదట, మిప్పిరితో చిన్నారి తీసుకుపోయి వీళ్ళు కమాండ్ అయింది మా బిడ్డ ఇక్కడ ఉండే. అమ్మా ఏందే ఏమైంది ఇప్పుడు నిన్న ఇట్లా ఏమన్నా గొడవ అయిందా? కాలే. బిడ్డకు అల్లుడికి గొడవ అయిందా? మరి నిన్న పిల్లల మీద అంత బాయిలో పడేసి చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నిన్న? వానికి ఎందుకు వచ్చిందో అది దేవునికే తెలుసు. ఏమిటి ఏ వాడు ఎన్నడు దాదురా, నేనే సాధిన ఒక 2 నెలల వానికి అప్పచెప్పి వాళ్ళు ఆమెను పకడ్బంద్ అనుకొని ఏమొచ్చిందట అంటే, అక్క నువ్వు నన్ను బాయి కాడుండు అంటా అంటే డాడీ, అక్క నువ్వు నన్ను బాయి కాడుండు అంటా అంటే పొల్లు ఉత్తాగా అంటాది, ఈ రమ్మంటాను కదనే పోయే అని అన్నాక వీటి ఏమన్నాడట, నేను వేనాక ఒక గంట గడ్డి కొత్తావు నీడకు నేను కూర్చుండ పెట్టాలని అన్నాడట. వేనాక అరగంట వరకు ఫోన్ చేసి వీళ్ళు కనిపిస్తలేరా అంట అన్నట. కనిపిస్తలేరా అన్నాక ఏడబోతారా అని చట్టుకొని ఆడి ఉరికిందట. ఉరికే వరకు వీళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు కానీ అక్కడి నుంచి తీయలేవాడు. అయితే ఈమెను తోనట్టుగా ఈ పిల్లలను ఈమెను దొబ్బుదామని ప్లాన్ వేసిరు. ప్లాన్ వేసే వరకు అక్కడ మా అన్న కొడుకు ఒక్కడు, ఈ బిడ్డను కూడా చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నాక మా అన్న కొడుకు ఒక్కడు, అక్కడ మా జోబిని మా అల్లుడు ఒక్కడు, వీళ్ళిద్దరుగా అనిపించినాక దీన్ని బంద్ చేసిర్రు. ఇక మా ఇళ్ళ పడ్డారు రాయ బాయిలు అని వాళ్ళిద్దరు నేసి బాయిలో మొత్తుకుంటే మా బిడ్డ వరకు కొంచెం మీద కనిపిస్తా అంటే ఇట్లా ముట్టుకుంటే అప్పటిదప్పుడు కదా కొంచెం చేలు కాలు మేస్తుంటే దాన్ని వత్తని మీద ఉండే మొత్తుకున్నదట. కానీ ఒక్కవేళ వాళ్ళు 5-10 నిమిషాలు వెనక అయితే మాత్రం దీన్ని అన్న దోషేసేది. దీని అదురుటం కొంచెం మంచిగా ఉన్నది కాబట్టి ఇవి వెనక కాయింది, వాళ్ళు ముందు కాయరు. అయితే మా అన్న కొడుకు ఒక్కడు మా అల్లుడు అంటే అక్కడ ఉన్నారు. నేనే వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ పోరాక పోయారకు వీళ్ళని చూసిరట. ఇదే కత్త అశోక్ అనేటోడు ఇప్పుడు మా అన్న కొడుకు బండి మీద ఎక్కిండట. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మరి? అంటే ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిండు, నిజంగా గడ్డి మంది అయిచ్చిందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది, కానీ పిల్లలు మాత్రం బాయిలో పడేసి అయితే హత్య చేసిండు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు మీరు ఫిర్యాదు ఏమైనా చేసిరా వాళ్ళ అమ్మ నాన్నల మీద? మొత్తం ఎంత మంది ఉండొచ్చు దీని మీద? 5 అయితే మేము ఇంకా ఫిర్యాదు ఏం చేయలే. మాకు చట్టంలో న్యాయం జరగాలని చెప్పి పిల్లలు వేరు. మరి ఇప్పుడు ఆ పనులను ఎవరు చేస్తారు? పిల్లలు పుట్టిండ్రు అంటే మనకెంత లెక్క ఉంటది. మనకు న్యాయం అనేది కావాలి. వాళ్ళకు లావాజీవ బిడ్డను ఆడపిల్లలు పుట్టిరని చెప్పి వేధించేవాడా, కొట్టేవాడా? వేధించేవాడు. వేధించినా ఎక్కువ చెప్పలే. ఏమో హైదరాబాద్ లో ఉండగా పెళ్ళినాక 1 నెల ఉన్నారు హైదరాబాద్ లో. 1 నెల మొత్తం అంతా ఏం లేదు, సాఫ్ట్వేర్ చేస్తామని మొత్తం ఎంజాయ్ గా తిరుక్కుంటున్నాడు. ఏమన్నా 1 రూపాయి అప్పు లేదు. ఆ నేను పంపుతూనే తినుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు నా 5 ఏళ్ళ బట్టి నేనే దాదిన. 4 నెలలు అది ఇడికి వచ్చి గంతే. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో, సర్పంచుల ఆధ్వర్యంలో ఎక్కడుంది మా ఇంటి కానీ ఉండేది. పిల్లలు పుట్టినాక నేనే పోలేదు కదా. 5 ఏళ్ళలో చేసిన ఇప్పరకు వాళ్ళకి ఆధార్ కార్డు ఏమన్నా అంటే ఆడు ఏమన్నా ఎరికాను, ఆధార్ కార్డు తీసుకోవాలి నాయన అంటే చచ్చేటోళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు, ఆధార్ కార్డు ఎందుకు? పిల్లలని ఎట్లా చూసుకున్నటువంటి వాడు వాళ్ళ నాన్న పిల్లలతో? మొత్తమే దగ్గరికి కొట్టేవాడు కాదు. వాళ్ళ మామని చూస్తే ఎవ్వరు నన్ను అడుగు, ఆ ఊళ్ళో అడుగు, మా ఊళ్ళో అడిగినా దూరం ఉరికటోళ్ళు. అయితే నిన్న చూడదు పిల్లలు పారిపోయేటోళ్ళు. వాళ్ళ అయ్యని చూసినా నాన్నని చూసినా ఏమన్నా వేనాక వీళ్ళు అందరు ఉన్నా కానీ నేను పోతే ఉరికొచ్చి నా బండి ఎక్కి సరే ఇక మనం దాదిన బొమ్మలు ఏమన్నా చెప్పుకునేటోళ్ళ పిల్లలు మీతో అంటే మా నాన్న ఇట్లా కొడతాడు కొట్టాలని చెప్పు. ఎప్పుడైనా మా నాన్న రాత్రి కొట్టిండు, ఫ్యాన్ మా నాన్న పెట్టుకుంటాడు, కూలర్ మాకు పెడతలేడు తాత అంటే ఒక పాన్ సుధా కొనుకొచ్చి ఇంత పెట్టినా, రేపు బొంగ పట్టుకపోయి ఆడ పిడి చేయిస్తా. పిల్లల గోతాలు గింత బొక్కలు కొట్టినాయి, ఫ్యాన్ పెట్టులేదు, కింద వండబెట్టు. నేను మంచాలు పెడితే వాడు నా మంచాల వాడుకుంటా పిల్లలని కింద. నేనే చూసి అరే ఎంత పని చేస్తున్నా అని చెప్పి బాధకు అబ్బాయి మరి పెద్దలు చెప్పినట్టు వినాలని నేను ఫ్యాన్ తెచ్చి ఆడ వెట్టిగా ఇవాళ పట్టుకొని పోయేది. పట్టుకపోయి ఎవరితో అన్న పిడి చేయించి ఫ్యాన్ నింపేటట్టు చేసి వస్తామని అనుకున్నాను. ఇక నిన్న నేను పోదామనే వరకు ఇవాళ నేను అటు ఇల్లంతకుంటా పోదామని. అభయ్ సుమన్ తెలియని చిన్నారులను ఇద్దరిని కూడా బాయిలో పడేసి చంపిండు. ఏం కోరుకుంటారు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మనకు న్యాయం కావాలి, వాళ్లకు లావాజీవ పథకం. వాడు నన్ను ముంచిండు కాబట్టి ఆయన కుటుంబంతో సామును కాలే. నేను కుటుంబంతో మునిగిన ఇప్పుడు నాకేం లేదు.
నేను ఎంత మంచి ఒక 5-6 లక్షలు పెట్టుకుని ఒక్క రూపాయి పెట్టలే వాళ్ళతో పింఛు అంటే అందరికీ తెలుస్తుంది కష్టం. వాళ్ళకు లావాదేవీ పథకం జైలు పాలు కావాలి, లావాదేవీ పథకం ఉరి తాడు రావాలి వాళ్ళకి అంతే. ఇక భూమి మీద ఉండదు ఇంకోని చంపుతారు వాళ్ళు, ఇప్పుడు ఇంకోని చంపుతారు. ఉరి తాడు వచ్చేదాకా చూసుకుంటే ఇక వాళ్ళు. ఇది మొత్తానికైతే ఇటు అభంశుమని తెలియని చిన్నారులను నిన్న ఏదైతే పొద్దున ఉదయం సమయం లోపల బావి వద్దకు తీసుకెళ్తానని చెప్పి అక్కడ మొత్తం కూడా వాళ్ళని బావిలో పడేసి చంపిన తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మ ఏమైంది, నీ బిడ్డ ఏమైనా చెప్పుకునేదా, నీ మనవరాళ్ళు ఏమైనా చెప్పుకునేదా? మా మనవరాళ్ళు మా డాడీ ఎప్పుడు కొడతాడు, అమ్మమ్మ బాగా తింటారు అంటాడు, మీ తాతయ్య సాస్తాడు పోర్రే నా దగ్గర తింటానని ఉంటారు మీ అమ్మ మీరు అందరు పోయి మీ తాత దగ్గరనే బతుకు పోర్రే జలాల. రోజు ఫోన్ చేసినప్పుడల్లా మమ్మల్ని కొడతాండే అమ్మమ్మ రారే, మమ్మల్ని తిడతాండే అమ్మమ్మ రారే. బిడ్డలాల అందరికి ఉన్నది, మిమ్మల్ని కొడతాన్ని దేవుడు కొడతాడు, బిడ్డలాల ఒక్క పట్టుకోర్రి అంటే మతాన మాయం చేసిండు. నేను తక్కువ ఇయ్యలే, 20 గుంటల భూమి ఇచ్చిన, 10 లక్షల రూపాయలు ఇచ్చిన, 10 తులాల బిడ్డకు అల్లునికి ఏమైనా గొడవలు లేవు గాని చిన్న చిన్నగా అయితే అంటే కప్పుకొని పోతా. నా బిడ్డ ఏం చెప్పలే అవ్వ, నన్ను సావు అంటాడు. మందు డబ్బిచ్చిండట, సమాకలకెట్టి మంది ఇస్తే నువ్వు పొరగని చావుకోరే అద్దు బిడ్డ, నువ్వు చావకు, నువ్వు బుచ్చం ఎత్తుకొని బతుకుదు, బుచ్చం ఎత్తుకొని బతికినా నీ పిల్లల చదువుకోండి, మీరు చావద్దు అని నా బిడ్డవు నేను బుదరకిచ్చిన. ఆ రోజు వచ్చిన నా పిల్లలు బతుకుదు. ఆ రోజు ఏం కోరుకుంటారు, చివరిగా మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాను అంటే పిల్లలు వేయరు, పిల్లలు వెనక చేరి బొంద పెడతా, ఆయనకు శిక్షేసుడు అన్ని చంపాలి, అన్ని చంపాలి. ఆస్తి పిల్లలు పోతే ఆస్తి పోతే అన్నాడు, ఆస్తి పోరికి రాయాలి, ఈ పోరికి ఆస్తి మొత్తం రాయాలి, ఆన్ని చంపాలి ముగ్గురిని చంపినాక ముందుగా వాళ్ళని బొంద పెట్టినాక నా పిల్లలు ఇంటికి తీసుకుపోతారు. ఇది మొత్తానికైతే ఏదైతే నిన్న అత్యంత దారుణంగా కూడా పిల్లలను హింసించేవాడు, ఎవరైతే పిల్లల్ని హింసించిన తర్వాత నిన్న కావాల్సుకొని బావి వద్దకు వెళ్లి ఆ పిల్లలను బావిలో పడేసి హత్య చేసిన తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడని చెప్పి అటు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా తమ పిల్లలకు చావుకు కారణమైనటువంటి శ్రీశైలమైనటువంటి వ్యక్తిని దారుణంగా హింసించాలి, ఇప్పుడు తమ బిడ్డ బతికేం కావాలని చెప్పి అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కరీంనగర్ జిల్లా ఇటు జూబ్లీ నగర్ లోపల నిన్న ఒక కసాయి తండ్రి 2 చిన్నారులను బావిలో పడేసి చంపినటువంటి నేపథ్యం లోపల స్పందించడానికి సిఏ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే ఎందుకు ఆ తండ్రి 2 చిన్నారులను బావిలో పడేయాల్సి, అంటే అక్కడ పురుగుల మందు తాగించి బావిలో పడేశారని చెప్పి కొద్దిగా ప్రచారం జరుగుతుంది, నిజంగా పురుగుల మందు తాగించారా? చిన్న రూరల్ మండలంలోని జూబ్లీ నగర్ గ్రామంలో కత్తు శ్రీశైలం అనే వ్యక్తి 2020 సంవత్సరంలో మనకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతడు హైదరాబాదులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ వారిద్దరు అక్కడే జీవితం కొనసాగిస్తూ వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండే. అదే సమయంలో ఆమెకు 2 కలవ పిల్లలు, ఆడపిల్లలు జన్మించినారు. ఒక ఆమె గీతాన్విషి, గీతాన్విత, 2 4 సంవత్సరాల వయసు గల పిల్లలు. వారిద్దరిని నువ్వు ఆడపిల్లలంగా అన్నావు అని చెప్పేసి తన భార్యను వాళ్ళు జన్మించినప్పటి నుండి ప్రజెంట్ నిన్నటి వరకు కూడా వాళ్ళ భార్యను వేధిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ భార్య తెలుపుతున్నది. మేము ఆ విచారణలో కూడా అదే తేలింది. అదే ఉద్దేశంతోనే ఆయనే మనసులో పెట్టుకొని ఆడపిల్లలు నాకు వద్దు అనే విషయంలో వాళ్ళిద్దరిని నిన్న మధ్యాహ్నం తన ఇంటి నుండి సైకిల్ మోటార్పై తన పొలం వద్దకు తీసుకొని పోయి తన పొలం వద్ద ఉన్న తన సొంత బావి పక్కకు కూర్చునబెట్టుకొని మాట్లాడుతూ అకస్మాత్తుగా వాళ్ళనిద్దరిని బావిలోకి తోసేసిండు. ఇది ప్రజలకు కానీ ఇంకెవరికైనా అనుమానం రాకుండా ఉండడానికి కొరకు వాళ్ళని తోసేసిన తర్వాత వెంటనే అతడు కూడా బావిలో దూకి కాపాడడానికి కోసము ప్రయత్నం చేసిందని చెప్పి జనాల దృష్టిలో పోవాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం పన్నెండు, కానీ అది అవాస్తవం. ఆయన వాళ్ళను లోపల వేసిన తర్వాతనే, వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఆయన దిగినాడు. అంతలోనే మాకు సమాచారం వస్తే మేము వెంటనే వెళ్ళినాము. ఒక పాపను ఫస్ట్ బయటకు తీసినాం, రెండవ పాప నీళ్ళలో మునిగి ఉండగా నీళ్లు బాగా ఉంటే
ఆ నీళ్లను మొత్తం మోటార్ల ద్వారా బయటకు తీసి మేము సిబ్బంది మొత్తం కలిసి గజ ఈతగాళ్ళను పిలిపించి ఇంకొక రెండవ అమ్మాయిని కూడా ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి ఆ ఇద్దరు మృతదేహాలను పోస్ట్ మార్టం గురించి బావి దగ్గర సార్ ఒక క్రిమి సంహారక మందు ఉంది. ఇప్పుడు ఇటు ఏదైతే గడ్డి మందు నిషేధించినటువంటి నేపథ్యం లోపల అక్కడ లభ్యం అవడము అంటే నిజంగా పిల్లలకు అవి తాగిచ్చాడా, మీకు ఏమన్నా ఫిర్యాదు కానీ లేదా పోస్ట్ మార్టం లోపల ఏమన్నా తేలింది? ఇప్పుడు అక్కడ తాగిచ్చినట్టు మాత్రం ఏమి లేదు, కానీ ఇప్పుడు పొలం పనులు జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని పొలాల దగ్గర ఈ గడ్డి మందు అనేది అన్ని గ్రామాలలో ఉన్న విషయం. ఇది మేము కూడా అటు గడ్డి మందును చూసి స్వాధీనపరుచుకున్నాం. ఇప్పుడు పిఎంఈ చేసిన తర్వాత గడ్డి మందు ఏమైనా తీసుకుంటే ఆయన తాగిచ్చినట్టు నిర్ధారణ జరుగుతుంది. దానిపై కూడా మేము కఠిన చర్య తీసుకుంటాం. అంటే ఇప్పుడు గడ్డి మందు తాగిచ్చినట్టయితే మీకు ఏమైనా ప్రాథమిక విచారణ లోపల ఏం తేలలేదు? అంటే వాళ్ళ తండ్రి కానీ మీ విచారణకు ఏమైనా చెప్పాడా గడ్డి మందు తాగిచ్చాడా అని చెప్పి పిల్లలను బావిలో పడేసి చంపాడని? ఓన్లీ పిల్లలను బావిలో పడేసినట్టే తెలుసు మనకు, కానీ గడ్డి మందు తాగిచ్చిన అనే విషయం తెలియదు. ప్రాథమిక విచారణలో నిన్న ఆసుపత్రిలో ఏదైనా స్మెల్ వస్తుందా అని చూస్తే కూడా ఏం స్మెల్ రాలేదు. కాబట్టి ఇంకా పూర్తిగా తెలవాలంటే మనకు పోస్ట్ మార్టం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత మనకు గడ్డి మందు తాగిచ్చింది తాగియలేని విషయం డాక్టర్ల ద్వారా తెలియదు. శ్రీశైలం మీద ఎలాంటి సెక్షన్స్ నమోదు చేశారు సార్? అంటే అంటే వాళ్ళ భార్య ఏమని ఫిర్యాదు చేసింది? అంటే కన్న తండ్రి చంపారని చెప్పి ఫిర్యాదు చేసింది. కన్న తండ్రితో పాటు ఆమె అత్త, మామ, మరిది వీళ్ళు ముగ్గురు, అతనితో పాటు వాళ్ళ ముగ్గురు కూడా అప్పుడప్పుడు నువ్వు ఆడపిల్లలు కన్నావు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కూడా ఆమెను మాటలతోని వేధిస్తుండే అని చెప్పి ఆమె చెప్తున్నది. ఇప్పుడు ఆమె ఫిర్యాదులో కూడా శ్రీశైలంతో పాటు అత్త, మామ, మరిది నలుగురు పేర్లు ఆమె చెప్తున్నది. కాబట్టి నలుగురు మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తాం. ఇది ముఖ్యంగా నిన్న ఆ ఇద్దరు అమ్మాయిలు కవల పిల్లలు పుట్టడంతో అదే విషయం లోపల భార్య భర్తలకు గొడవ జరిగేది తరచుగా. నిన్న బావి లోపల ఆ చిన్నారులను పడవేసిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయడం, ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. ఆ ఇద్దరు పిల్లలను తాను రక్షించేటువంటి ప్రయత్నం చేశానని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఆ బావి లోపల ఇద్దరు చిన్నారులను పడవేసి వాళ్ళను మృతి చెందినటువంటి తర్వాతనే ఈ మొత్తం కూడా వాళ్ళను రక్షించేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి ప్రచారం చేశాడు అని చెప్పి అయితే సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ చిన్నారులను కావాలనే బావి వద్దకు తీసుకువెళ్ళి ఆ చిన్నారులను బావిలో పడేసి చంపినట్టుగా అయితే విచారణ తెలియదు. దీనిపైన ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్. జై వీడే వీడే జై జై రవి రాదు జై వీడే వీడే వీడే